అనుక్షణము ఆలసిన వారి ఆశను తృప్తి పరచితివి అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవేనా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము నీవేనా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర యేసయ్యా పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నా వలన హృదయు ఆశించకయే ప్రేమించితివే నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివే నా వలన హృదయు ఆశించకయే ప్రేమించితివే నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము శిలువ మానుపై రక్తము కాచి రక్షించితివి శాశ్వత కృప పొంది జీవించును ఇలా నీ కొరకే శిలువ మానుపై రక్తము కాచి రక్షించితివి శాశ్వత కృప పొంది జీవించును ఇలా నీ కొరకే యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా అందరం కలిసి పాడదాం మనోహర ప్రేమకు నిలయుడా నీవేనా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము నీవేనా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు దాహము తీర్చుటకు బండను తీర్చిన ఉపకారివే నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు దాహము తీర్చుటకు బండను తీర్చిన ఉపకారివే అలసిన వారి ఆశను తృప్తి పరచితివి అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము
అనుక్షణము అలసిన వారి ఆశను తృప్తి పరచితివి అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము యేసయ్యా అర్థం మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా పూర్ణుడా మనోహర ప్రేమకు నీవేనా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము నీవేనా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా వలన ఎదిగో ఆశించకయే ప్రేమించితివి నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి వలన ఎదిగో ఆశించకయే ప్రేమించితివి నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విరచితివి సిలువమానుపై రక్తము కాచి రక్షించితివి శాశ్వత కృప పొంది జీవించును ఇలా కొరకే సిలువమానుపై రక్తము కాచి రక్షించితివి శాశ్వత కృప పొంది జీవించును ఇలా నీ కొరకే యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా మనోహర ప్రేమకు నిలయుడా నీవేనా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము నీవేనా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీ వలన బలము నొందిన వారే ధన్యులు నీ సన్నిధి అయిన సీయోనులో వారు నిలిచెదరు నీ వలన బలము నొందిన వారే ధన్యులు నీ సన్నిధి అయిన సీయోనులో వారు నిలిచెదరు నిలవరమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది సేవించును ఇలా తుది వరకు నిలవరమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది సేవింతును ఇలా నీ కొరకే యేసయ్యా కనికర
కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవేనా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము నీవేనా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా కనికర పూర్ణుడా ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజ్యుడవు ఎల్లవేళలా పూజ్యుడవు ఆరాధనకు యోగ్యుడవు ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజ్యుడవు ఎల్లవేళలా పూజ్యుడవు ఆరాధనకు యోగ్యుడవు ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజ్యుడవు ఎల్లవేళలా పూజ్యుడవు ఆరాధనకు యోగ్యుడవు ఆరాధనా స్తుతి ఆరాధనా 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 నీవే కదా నా ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి 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 ఆరాధనా ఆరాధనా glory ఆరాధనా స్తుతి glory అబ్బా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా నా ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆత్మ వర్షము ప్రతి ఒక్కరి మీదకి రాను గాక పరిశుద్ధాత్మ వర్షము ప్రతి ఒక్కరి మీదకి దిగును గాక ఆత్మ దిగును గాక ఆత్మ దిగును గాక పరిశుద్ధాత్మ దిగును గాక ఆరాధనా స్తుతి ఆరాధనా 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 ఆరాధన బలమైన అభిషేకం బలమైన ఆత్మశక్తి కార్యాలు రామ శర కర కర రిఖమ బాబా 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 ఓరి ఖమ రామ శర రిఖమ బాబా 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 అదిగో రామ శర రిఖమ రామ శర బలవరా తులాన ఖమ ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా
స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన రబశరతరా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన ఓరి కబరబా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన అదిగో అదిగో అలా భాషన తర లానా తర పురాణ ఖబర భాషన తర పురాణ ఖబా బాబా బాబా అదిగో అదిగో వదుగో 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 రా భాషన తర ని ఖబా బాబా 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 కృపా 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 ఆరాధన స్తుతి ఓరి ఖబర భాషన కరందరరా ఆరాధన ఓరి ఖబా బాబా స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన అదిగో రాబా శరందరనరహ హల్లెలూయా హల్లెలూయా ప్రతి వ్యాధి నుండి విడుదల ప్రతి రోగం నుండి విడుదల ప్రతి బంధకాల నుండి విడుదల ప్రతి బలహీనత నుండి విడుదల హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా మీకు స్తోత్రాలు యేసయ్యా మీకు స్తోత్రాలు హల్లెలూయా అందరికీ వందనాలు ప్రభు మిమ్మల్ని దీవించును గాక కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము విందాం జరుగుతూ వచ్చాయి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు ఈ దినం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఇచ్చిన మాటను మీతో పంచుకుంటాను ముందుగా ఒక చిన్న ప్రకటన వచ్చే ఆదివారం నుండి 50 రోజుల ఉపవాస ప్రార్థన కూడిక ప్రారంభించబడుతుంది ఆగస్టు 11 తేదీ ఆదివారము 50 రోజుల ఉపవాస ప్రార్థన కూడిక ప్రారంభించబడుతుంది సెప్టెంబర్ 29 ఆదివారం వరకు 50 రోజుల ఉపవాస ప్రార్థన కూడిక ముగించబడుతుంది అవకాశం ఉన్న వాళ్ళు ఆసక్తి ఉన్న వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థించాలనుకుంటే మంచిది లేని ఎడల మీ ఇష్టం హల్లెలూయా హల్లెలూయా అయితే నేను లాస్ట్ వారంలో ఒక మాట చెప్పాను మీ ప్రార్థన అవసరతలు వ్యక్తిగత సమస్యలు కుటుంబ సమస్యలు ఏమున్నా ఒక పేపర్లో మీరు మీ ప్రార్థన అవసరతలు తీసుకొని రాగలిగితే ఈ 50 రోజులు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థిస్తామని చెప్పడం జరిగింది ఒకవేళ గత వారం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చే వారానికైనా సిద్ధపడి మీ ప్రార్థన అవసరతలన్నీ తీసుకొని రండి హల్లెలూయా ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ మీ కుటుంబం పేరు మీ పేర్లు రాసి ఇవ్వండి మీ ప్రార్థన అవసరతలు మీ అందరి గురించి మేము తప్పక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం హల్లెలూయా హల్లెలూయా ప్రార్థన మన స్థితిని మారుస్తుంది మన ఆత్మీయ స్థితిని మారుస్తుంది కాబట్టి ప్రార్థన చేయడానికి ముందు ఉండాలి కొంచెం శరీరాన్ని నలుగొట్టుకోగలిగితే కొన్ని దూరం చేసుకోగలిగితే కొన్ని ఆత్మ సంబంధమైనవి దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతాడు హల్లెలూయా కొంచెము వచ్చిన గ్రంథము
హల్లెలూయా. మాట్లాడుతూ వచ్చాడు. ఈ దినం దేవుని మాటలలో యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. హల్లెలూయా, హల్లెలూయా. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమట నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను అనే మాట రాయబడి ఉంది. ఇందులో మర్మాలు ఏమి కనపడట్లేదు కదా. హల్లెలూయా. యాకోబుకు సంబంధించినటువంటి వాక్కు ఇది. దేవుడు యాకోబుతో మాట్లాడినటువంటి మాటలు ఇవి. భయపడవద్దు అని అన్నాడు అంటే యాకోబు ఏమై ఉంటాడు? ఒక వ్యక్తికి నేను భయపడదు అని అన్నాను అనుకో, ఆ వ్యక్తి ఏ స్థితిలో ఉంటాడు? ధైర్యంగా ఉంటాడా? మీకు అందరికీ వందనాలు. హల్లెలూయా. ధైర్యంగా ఉన్న వాళ్ళకి భయపడొద్దని చెప్పాల్సిన అవసరం ఉందా? దేవుడు భయపడవద్దు అని అన్నాడంటే యాకోబు ఏం చేస్తున్నాడు? భయపడుతున్నాడు. ఏమి ఆలోచించలేదా? భయపడకుండా చెప్పండి అడిగినప్పుడు. భయపడవద్దు అన్నాడంటే యాకోబు ఏమవుతున్నాడు? భయపడుతున్నాడు. భయపడడం ఉంది కాబట్టి దేవుడు భయపడవద్దు అని అంటాడు. ఎందుకు భయము? భయపడవద్దు అని చెప్పి మరొక మాట ఏమన్నా, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను అంటే ఆ విషయము యాకోబుకు తెలుసా లేదా? ఇది డౌటే. భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఇప్పుడు చాలామంది మనుషులు ఉంటారు, ఏదో లొల్లి జరుగుతుంది, ఒక్కరిని చేసి ఏదేదో అంటున్నారు, దగ్గరికి వెళ్ళిపోయి భయపడొద్దు నేను నీ పక్షం ఉంటాను అని చెప్పేసి అన్నాం అనుకో, ఆ వ్యక్తి కొంచెం ధైర్యం దొరుకుతుంది కదా. నా పక్షమే కొంతమంది ఉన్నారని కొంచెము భయపడుకుని ఉంటాడు. ఉండడా? హల్లెలూయా. యాకోబు అక్కడ ఒంటరి వాడైపోయాడు. యాకోబు ఒంటరి వాడైపోయాడు. ఎవరు లేరు అనే ఒక భయంతో ఉన్నటువంటి స్థితి అది. అందుకే ఒంటరి స్థితిలో భయపడుతుంటే నువ్వు భయపడవద్దు అని చెప్పేసి భుజం తట్టి, నేను నీకు తోడుకుంటాను, నేను నీకు తోడుకుంటాను, నువ్వు భయపడవద్దు అని చెప్పాడు. అంత మాత్రమే కాదు, నీ సంతానం నీకు దూరం అయిపోయింది అనుకుంటున్నావు కదా, నువ్వు ఒంటరిగా ఉన్నాడంటే ఉన్న వాళ్ళు దూరం అయినట్టే కదా, అవునా? తూర్పుండి నీ సంతానం మళ్ళీ రప్పిస్తాను, భయపడొద్దు అన్నాడు. అంటే అందరూ ఉంటే ఒంటరి ఎందుకు అవుతాడు కదా? ఒంటరిగా ఎందుకు ఉంటాడు? నేనున్నాను, నీకు కావలసిన వారిని కూడా రప్పించి బాధ్యత నాది అని చెప్పేసి అన్నాడు. ఖచ్చితంగా నేను సమకూరుస్తాను అని చెప్పేసి అన్నాడు. అంటే ఇప్పుడు ఒంటరిగా ఉన్న ఈ వ్యక్తిని బట్టి, భయపడుతున్న ఈ యాకోబుని బట్టి, ఎవరు లేరని దిగులు పడుతున్నటువంటి ఈ వ్యక్తిని బట్టి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నువ్వు భయపడాల్సిన అవసరము లేదు, ఇది మొదలుగా నేను నీకు తోడుగా ఉంటాను, ఉండి ఏం చేస్తాను? ఎవరు లేదనుకున్న నీ స్థితిని అందరూ వచ్చేటట్లుగా చేస్తాను, సమకూరుస్తాను, నీ సంతానం వారిని తీసుకొని వస్తాను, నిన్ను సమకూరుస్తాను అని చెప్పేశాను. యాకోబుతో చెప్పాడు, మంచిగా ఉంది. మనందరితో కూడా చెప్తున్నాడు ఈ మాట. చెప్తున్నాడా? మీరు రెస్పాండ్ అవ్వట్లేదు. హల్లెలూయా. మీకు నా మాటలు అర్థమవుతుంది లేదా? నాకు లాంగ్వేజ్ కూడా సరిగ్గా ప్రాబ్లం ఉన్నట్టుంది. మాట్లాడుతున్నాడా? మనతో మాట్లాడుతున్నాడా? భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉంటానని మీతో అంటున్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆయన ఎవరి గురించి ఆ మాట అనగలుగుతాడు? అక్కడ యాకోబుని గురించి అన్నాడు, నీకు దూరమైన వారిని సమకూరుస్తాను, నిన్ను మరలా నువ్వు ఒంటరి కాకుండా నీకు అయిన వారిని అందరినీ దగ్గరికి తీస్తానని చెప్పేసి అన్నాడు కదా. యాకోబునైతే ఆ స్థితిలో అన్నాడు. మరి మనం కూడా ఆ వాక్యాన్ని మనతోనే మాట్లాడుతున్నాడు అన్నప్పుడు దేవుడు ఎవరికి తోడై ఉంటాడు? హల్లెలూయా. మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అని వాక్యంలో ఉంది కదా. ఎవరికి ఆయన తోడై ఉంటాడు అని అంటే, గత 2 దినాలు దేవుడు మాట్లాడుకుంటూ వచ్చాడు ధారాళంగా. యేసుక్రీస్తు అందరికీ దేవుడు ఉండడానికి అర్హుడు కాదా? అందరికీ దేవుడే.
మరి నీకు నాకు దేవుడో చూసుకోవాలి. అదేందయ్య గారు అంతగానం అట్లా అనబట్టి, నాకు దేవుడు కాబట్టి గట్ట ఉదయం లేచి పొద్దుగా లేచి అన్ని పనులన్నీ సర్దుకొని ఇంత దూరం రాబట్టి చర్చికి వస్తున్నా రెగ్యులర్గా, నాకు దేవుడు కాదంటావు ఏంటి అని అంటారేమో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాకు దేవుడు కాబట్టి నేను దేవుడి మందిరానికి వచ్చాను, దేవుడు కాకపోతే నేను ఎందుకు వస్తా, రాకుండా ఉండేవాడిని అని అనేవాళ్ళు ఉంటారు. మనకు దేవుడే, మనం అనుకుంటున్నాం. దేవుడు కూడా నేను వీళ్ళకి దేవుడు అనుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దేవుడు కావునా? అవునా? యెహోవా దేవుడు అబ్రహాముకు దేవుడా కాదా? వాక్యంలో ఉందా లేదా? నేను అబ్రహాము దేవుడు అని అన్నాడా లేదా? ఎందుకు అబ్రహాము దేవుడు? అబ్రహాముకు దేవుడు ఎందుకు? ఇది తెలుసుకుంటే మనకు దేవుడు ఎందుకు చెప్తాం. హల్లెలూయా. ముందు అబ్రహాముకు దేవుడు ఎందుకు తెలుసుకుంటే మనకు దేవుడా కాదనేది మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇస్సాకుకు దేవుడా? దేవుడేనా? దేవునికి స్తోత్రం. యాకోబుకు? ఇప్పుడు నీకు నాకు దేవుడు కూడా తెలుసుకోవాలి. అబ్రహాముకు ముందు దేవుడు ఎందుకు అయ్యాడు, ఇస్సాకుకు దేవుడు ముందు ఎందుకు అయ్యాడు, యాకోబుకు దేవుడు ఎందుకు అయ్యాడో తెలిస్తే మనకు దేవుడో కాదో తెలుసుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దేవుడు ఎందుకు అయ్యాడు అంటే అబ్రహామును పిలిస్తే ఏం మాట్లాడకుండా లోబడి సంపూర్ణంగా వచ్చేసాడు. ఆయన ఎవరికి దేవుడు? దేవుడు చెప్తే విన్నది విన్నట్టుగా, చెప్పినది చెప్పినట్టుగా చేసే వాళ్ళందరికీ ఆయన దేవుడు. హల్లెలూయా. ఆయన ఏది చెప్తే అది చేయడానికి ఇష్టపడే వాళ్ళందరూ, పూర్ణ మనసుతో దేవునికి లోబడే వాళ్ళందరూ దేవుణ్ణి దేవునిగా కలిగి ఉంటారు. హల్లెలూయా. అబ్రహామును పిలిస్తే లోబడి వచ్చాడు. పిలిచేటప్పుడు చెప్పాడు, నువ్వు లోబడి నేను చెప్పే ప్రాంతానికి వెళ్తే నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను కాపాడుకుంటాను, నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలం నేను నీకు తోడుగా ఉండి నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాను అని చెప్పేశాను. ఏం మాట్లాడకుండా అబ్రహాం చెప్తే యెహోవా అబ్రహాంతో చెప్పిన ప్రకారం అబ్రహాం అతనితో వెళ్ళాను. హల్లెలూయా. ఇక్కడ ఉన్న చాలా మంది మీ చాలాసార్లు దేవుడు మనకు చెప్తుంటారు కానీ మనం వెళ్ళాం, చెయ్యం. మనకు దేవుడా? నా మాట మీకు అర్థం కాలే. దేవుడు మనకు చెప్పినదంతా మనం లోబడగలిగితే మనకు దేవుడు అవుతాడు, మనకు దేవుడు దేవుడుగా ఉంటాడు. మనం అనుకుంటే సరిపోదు. అబ్రహాంకు దేవుడు కాబట్టే ఆయన విషయంలో బాధ్యత కలిగి ఎక్కడ అడుగు పెడుతున్నా అక్కడ దేవుని సన్నిధి ఉండి అబ్రహామును కాపాడుకొని శత్రువులు ఎంతమంది ఉన్న రాత్రే దర్శించి, అబీమెలెకును కూడా 20వ అధ్యాయం ఆదికాండంలో ఆ 2వ వచనం చూస్తే వారిని శత్రువులను దర్శించి, జాగ్రత్త, నువ్వు ఈ రాత్రి నీ దగ్గర చేర్చుకున్న స్త్రీ ఒకరికి భార్య సుమే, జాగ్రత్త అని అబ్రహాం యొక్క శత్రువైన అబీమెలెకుతో ముందుగానే దర్శించి భయం చెప్పాడు. ఎవరు లోబడితే వారికి దేవుడు, అంతే. హల్లెలూయా. ఎవరు లోబడితే దేవుడు వారికి దేవుడుగా ఉంటాడు, లోబడకపోతే దేవుడుగా ఉండడు. పైగా నిన్న చెప్పిన మాట ఒకటి గుర్తు చేస్తాను. 60వ కీర్తన చివరి నుండి 2వ వచనం చూడండి. 60వ కీర్తన చివరి నుండి 2వ వచనం, 11వ వచనం. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయమని చెప్పి దీని గురించి చాలా విషయాలు చెప్పాలని నేను నిన్న చాలా మటుకు మాట్లాడినట్టున్నాడు దేవుడు, నాతో కూడా మాట్లాడినాడు. మనుషుల సహాయము వ్యర్థం అని ఉంది. దీని గురించి చాలా విధాలుగా దేవుడు మాట్లాడున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల సహాయం వ్యర్థము. ఈ మాట నిజమేనా? అవునేనా? అవునా? మనుషుల సహాయం వ్యర్థమేనా? మీరు మాట్లాడుకున్నారు. వాక్యం ఉంది కాబట్టి కరెక్టే అంటారు. అవునా? నేను నా పర్సు గురించి ఒక ఉపమానం చెప్పాను. నా పర్సు పోయింటే దొరికింది, మళ్ళీ తీసుకుని వచ్చి ఇచ్చారు. వేరే వ్యక్తి, అన్నోన్ పర్సన్, తెలియని వ్యక్తి తీసుకుని వచ్చాడు. అది వ్యర్థమా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనుషుల సహాయం ఎప్పుడు పొందలేదా? మనుషుల సహాయం వ్యర్థమా? మరి వాక్యంలో మనుషుల సహాయం వ్యర్థమని ఉంది కదా. ఏదో ఒకటి నువ్వు చెప్పు పాస్టర్ గారు అంటారు, అంతేనా? హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల సహాయం వ్యర్థము. ఎప్పుడు వ్యర్థము అనేది పైన వచనం చదువుకోవాలి. ఎప్పుడు వ్యర్థం అనేది పైన వచనము చదువుకోవాలి. హల్లెలూయా,
హల్లెలూయా. చదవండి, పైన వచ్చిన చదవండి. హల్లెలూయా. దేవా నీవు మమ్మను విడనాడి ఉన్నావు కదా, దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరటం మాని ఉన్నావు కదా, అందుకు మాతో ఎంతమంది ఉన్నా వారి సహాయం మాకు వ్యర్థమే అని. దేవుడు ఒక వ్యక్తికి తోడుగా లేకపోతే వాళ్ళ బలం కానీ, వాళ్ళ అధికారం కానీ, వాళ్ళ డబ్బు కానీ, వాళ్ళకున్న హోదా కానీ వాళ్ళకు ఉపయోగపడవు. హాయి అనే ఒక పట్టణం ఉంది, పట్టణం పేరు హాయి. వేగుల వారిని పంపించాడు యెహోషువ. 6వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాటలన్నీ, 7వ అధ్యాయంలో ఉంటాయి. హల్లెలూయా. యెహోషువ పుస్తకం 7వ అధ్యాయంలో 3వ వచనం చదివితే హాయికి వేగుల వారిని పంపించాడు. అంటే వీళ్ళందరూ సైన్యంగా, యుద్ధ సైన్యంగా ముందుకు అందరు కలిసి వెళ్తున్నారు. ఏ దేశం అడ్డం వస్తే ఈ దేశం మీద యుద్ధం చేసి దేవుడు చూపించే దేశం వరకు వెళ్ళిపోవాలి, యుద్ధం చేసుకుంటూ గెలుచుకుంటూ. అయితే వేగుల వారు వెళ్ళి చూశారు. చూసిన తర్వాత అక్కడున్న ప్రజలు చాలా తక్కువ మంది. ఎంతమంది? చాలా తక్కువ. ఈ చాలా తక్కువ అయిన తర్వాత పోయిన వాళ్ళు చూసి వచ్చి ఈ యెహోషువతో ఏమని చెప్పారు అంటే, మనం అందరం పోవడం దండగా వేస్ట్, అంతా 2-3 వేల మందిని పోయినాం అనుకో. ఎంతమంది? 2,000-3,000 మంది పోయి ఆ పట్టణాన్ని ఈజీగా స్వాధీనం చేసుకోవచ్చు అని చెప్పారు. ఆ పట్టణాన్ని ఈజీగా మనం స్వాధీనం చేసుకోవచ్చు అని చెప్పేసి వెళ్ళిపోయినారు. నిజమేనేమనుకున్నాడు ఈ యెహోషువ కూడా. యెహోషువ దగ్గర కాల్బలగము, యుద్ధ నైపుణ్యత కలిగిన సైనికులు లక్షల్లో ఉన్నారు. అందరు అవసరం లేదు, 2-3 వేల మంది అయితే చాలు, ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవచ్చు అని చెప్పేసి ధైర్యంగా వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న తక్కువ మంది అని, మంచి ఖడ్గం దిగలేనటువంటి యుద్ధ సామర్థ్యం కలిగిన వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిపోతే విజయం వచ్చిందా? రాలే. విజయం రాకపోగా 36 మందిని చంపేశారు వాళ్ళు. చిన్నోళ్ళే, అందరూ తక్కువ వాళ్ళే. వీళ్ళు ఎంత మనకు అనుకొని పోయారు, ఓడిపోయారు, పరిగెత్తుకొని పారిపోయి వచ్చేసారు. వాళ్ళు తరిమారంట, చిన్న మందినే గొప్ప మందిని తరిమారంట. ఏంటి ఈ విషయం అర్థం కాక గుండెలు కరిగిపోయినాయి అని రాయబడింది అక్కడ మాట. అరే మన బలగం, మన పేరు చెప్తేనే చాలా మందికి అంత భయమే, ఇంత చిన్న పట్టణాన్ని కూడా మనం స్వాధీనం చేసుకోలేకపోయినాము. ఒకవేళ వేగుల వారు ఏమైనా తప్పు సమాచారం ఇచ్చారా, అక్కడ గొప్ప గొప్ప వాళ్ళని పెట్టుకొని లేరని చెప్పారా అని అంటే, వేగుల వారు మంచిగానే చెప్పారు. చూసి వచ్చిన వాళ్ళు మంచి సమాచారం ఇచ్చారు. నిజమే, అక్కడ ఉన్నది కొద్ది మంది, మనం 100 మంది పోవాల్సిన అవసరం లేదని నిజమే చెప్పారు. ఆయన ఎందుకు ఓడిపోయారు అని అందరూ మరలా ఉపవాసం ఉండి, ఎందుకు ప్రభువా మాతో ఈ గొడవ అంతా, ఎందుకు మాకు అపజయం వచ్చిందని ఉపవాసం ఉండి గోనెబడ్డ కట్టుకొని బట్టలు చింపుకొని కృంగిన స్థితిలో దేవునికి ప్రార్థన చేస్తే ఒకడు నేను చెప్పినట్టుగా చేయలేదు అని చెప్పే. ఎవరు ఆయన? ఆకాను. ఎవరు? ఆకాను. ఏం చేయలేదు ప్రభు అంటే, పోయినసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళ వస్తువులలో ఏది ముట్టుకోకూడదు, వెండి కానీ బంగారం కానీ అన్ని కాల్చి పొడి చేసి అన్ని వదిలిపెట్టి రావాలి అని చెప్పేసి అన్న ఒకడు తీసుకొని వచ్చుకొని ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. అందుకే నేను మీతో రాలేదు కాబట్టి మీకు విజయం రాలేదు అని చెప్పాడు. హల్లెలూయా. ఎవరు వాడంటే కనుక్కొని మీరే అన్నాడు. ఇశ్రాయేలు లక్షల మందిని పిలిచి గోత్రానికి ఒకరు చొప్పున 12 మంది మీద చీట్లు వేస్తే యూదా గోత్రం మీద వచ్చాయి. తర్వాత ఆకాను కుటుంబం మీదకి వచ్చాయి, ఆకాను ముందుకు వచ్చాయి. నిజమైన ఏం జరిగింది శ్రద్ధగా నాకు చెప్పు అని చెప్పే. 7వ అధ్యాయము యెహోషువ పుస్తకంలో, హల్లెలూయా, 7వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుతున్నాను. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలులను వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రము పట్టబడెను. యూదా వంశమును దగ్గరికి రప్పించినప్పుడు జరహీయుల వంశము పట్టబడెను. జరహీయుల వంశములో పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను. అతడు అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రంలోని జరహు మునిమనవుడును జబ్ది మనవడును కర్మి కుమారుడునైన ఆకాను పట్టబడెను. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పైవస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య
అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొని. ఒక వ్యక్తి వద్దు అన్న చెప్పినది చేసిన దాన్ని బట్టి ఈ యుద్ధంలో చాలామంది చనిపోయినారు. చాలామంది, ఇలా లక్షల మంది యుద్ధ సైన్యం ఉన్న కొద్ది మంది మీద పారిపోయి ఓడిపోయి పరిగెత్తుకొని వచ్చేశారు. కారణం ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్తాను చూడండి. యెహోషువ పుస్తకంలోనే ఒక మాట చెప్తాను మీకు. ఆరో అధ్యాయం 27వ వచనం. యెహోషువ పుస్తకము 6వ అధ్యాయము. హల్లెలూయా. 10వ అధ్యాయము 42వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేయుచున్నను గనుక ఆ సమస్త రాజులనందరినీ వారి దేశములను యెహోషువ ఒక దెబ్బతోనే ఎవరు యుద్ధం చేయొచ్చు? నేను ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం ఎవరు చేస్తున్నారు? ఆ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా. యుద్ధము చేసే దేవుడే సైన్యంతో లేకపోతే ఆ సైన్యం వెళ్ళిపోయినా ఆ మంద నువ్వు వేరే రాకపోతే మాతో పాటు యుద్ధానికి అంటే నేను చెప్పినట్టు మీరు చేయలేదు కాబట్టి నేను మీతో రాను అని. హల్లెలూయా. అబ్రహాము దేవుడు ఎందుకు అయ్యాడంటే అబ్రహాం చెప్తే చేశాడు. రా అబ్రహాం, నీ దేశాన్ని, నీ కుటుంబాన్ని, నీ బంధువులను వదిలిపెట్టి ఒక దూర ప్రాంతంలో నేను చూపిస్తాను, అక్కడికి వస్తావా అని చెప్తే వస్తాను ప్రభు అని చెప్పేసి వెళ్ళిపోయా. నేను అబ్రహాం దేవుడు అని అనేకులు చెప్పుకున్నాడు. దేవుడే. ఇస్సాకు కూడా దేవుడే. తండ్రికి లోబడి దేవునికి దోబడి దేవుడు తండ్రితో చెప్పిన మాటను విని దాని ప్రకారం లోబడిన ఈ ఇస్సాకుకు దేవుడు అయిపోయాడు. బలి ఇవ్వడానికి అబ్రహాము ఇస్సాకును కోరుకున్నాడు. దేవుడు కోరుకున్న దాన్ని బట్టి ఇస్సాకును తీసుకుని వచ్చి బలిపీఠం మీద పేర్చి కాళ్ళు చేతులు కట్టేస్తే ఒక్క మాట మాట్లాడలేదు. అబ్రహాముకు భయపడాలని మీరు అనుకుంటారేమో, కాదు. దేవుడు నా తండ్రి అయిన అబ్రహాముకు చెప్పాడు, నేను దాన్ని నెరవేర్చాలి అని చెప్పేసి అని ఆ మాటకు లోబడి అక్కడ ఏ మాట మాట్లాడకుండా లోబడినటువంటి వ్యక్తి ఇస్సాకు. అందుకే దేవుడు ఇస్సాకు కూడా దేవుడే. ఆదికాండం 28వ అధ్యాయంలో అంతవరకు ఎప్పుడు దేవుని దర్శనం కానీ దేవుని స్వరం కానీ వినటువంటి ఈ యాకోబు బెయేర్షెబా అడవులలో నిలిచిపోయి ఆ పద వచ్చినట్టు మీరు చూస్తే అతను పారిపోతూ ఒక చోట నిలిచి పృథుగుంకినందున ఆ చోట నిలిచి అక్కడ ఆ చోటి రాళ్ళలో ఒక రాయిని తనకు తలగడగా చేసుకొని అక్కడ ఆ రాత్రి పండుకొనేనని రాయబడింది. హల్లెలూయా. ఆ రాత్రి అతను పండుకొని ఒక కళ కనెను. ఆ కళలో దేవుడు మాట్లాడినాడు. ఆ రాయి తలరాయి క్రీస్తు. యెషయా 28:16 ప్రకారము ఆ తలరాయి యేసయ్యకున్న పేర్లలో మరొక పేరు తలకు రాయి. ఇదిగో ఈ తలలో ఉన్న తలంపులు కానీ చూపులు కానీ మాటలు కానీ వినేది కానీ ఇవన్నీ క్రీస్తు అయి ఉన్నప్పుడు దేవుడే మనతో పరిచయం చేసుకుంటాడు. నేను నీకు దేవుడని అయితానా అంటాడు. హల్లెలూయా. అక్కడ ఏమని చెప్పాడు? నేను నీ పితరులైన అబ్రహాము దేవుడను, ఇస్సాకు భయపడిన యెహోవా దేవుడను అని చెప్పేసి పరిచయం చేసుకున్నాడు. తర్వాత నీకు దేవుడను అని చెప్పేసి అన్నాడు. భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పేసి అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మన సొంత ఆలోచన లేకుండా మన చూపులు కానీ మన మాటలు కానీ మన వినేది కానీ సంపూర్ణంగా దేవుని అయి ఉంటాయో, ఈ తలంతా దేవుని అయి ఉంటుందో, అప్పుడు దేవుడు మన దగ్గరకు వచ్చి నీకు నేను దేవుడను అంటాడు. హల్లెలూయా. మనము అనుకోవచ్చు నాకు దేవుడు కాబట్టి ఇంత దూరం వచ్చానని చెప్పేసి మనం అనుకోవచ్చు. దేవుడు ఎప్పుడు చెప్తాడంటే వచ్చిన మనమందరము మన సొంత ఆలోచన లేకుండా దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ఏది మన తలలో ఉన్నా, ఏ ఆలోచన, ఏ అలవాటు, ఏ మాట, ఏ తలంపు, ఏ చూపున్నా వాటిని వదులుకోగలిగితే దేవుడు వచ్చి చెప్తాడు నేను నీకు దేవుడను అని. హల్లెలూయా. భయపడవద్దు, ఇంకా నేను నీకు తోడుగా ఉంటానని కూడా చెప్తాడు. యాకోబుకు అట్లే చెప్పాడు 28వ అధ్యాయంలో, ఆదికాండం 28వ అధ్యాయంలో. హల్లెలూయా. ఆదికాండము 28వ అధ్యాయము 13వ వచనం. మరి యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొనున్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను.
నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలంగాను నీ సంతానం మూలంగాను ఆశీర్వదించబడును. హల్లెలూయా. ఇవన్నీ ఒక్క పని మనం చేస్తే మిగతా పనులన్నీ దేవుడు చేస్తాడు. ఆ ఒక్క పని ఏంటి? సంపూర్ణంగా నిండు మనసుతో లోబడాలి. అప్పుడు మనకు దేవుడైన దేవుడు బాధ్యత కలిగి మన పట్ల ఆశీర్వాదాల వర్షం కురిపిస్తాడు. అట్లనే విస్తరిస్తూ బిడ్డాను అని చెప్తాడు. హల్లెలూయా. మరి ఇంకేం చెప్పాడు కింద 15వ వచనం, ఇదిగో నేను నీకు తోడయిండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను వీడువను. హల్లెలూయా, హల్లెలూయా. చూశారా, ఒక్క పని మనం చేయగలిగితే ఈ లోకానుసారమైనవన్నీ వదులుకొని వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవించడానికి మనం సమర్పించుకొని ప్రతిష్ఠించుకోగలిగితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మనకు దేవుడై ఉంటాడు. అంత మాత్రమే కాదు, మనమున్న స్థలము మనకి ఇచ్చేటట్లుగా చేస్తాడు, మన స్వాధీనపరుస్తాడు. హల్లెలూయా. ఆ కింద ఏమన్నాడంటే 17వ వచనం 16వ వచనం, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. హల్లెలూయా. నిశ్చయంగా ఈ స్థలమందు, ఎక్కడ ఏ వ్యక్తి లోబడతాడు అక్కడ దేవుడు ఉంటాడు. ఎవరికి లోబడి? దేవునికి లోబడిన వ్యక్తి ఎక్కడున్నా అక్కడ దేవుడు ఉంటాడు. ఆ స్థలమందు దేవుడు ఉంటాడు. ఆ స్థలమందు దేవుని భయం ఉంటుంది. ఉంటుంది. మనం అడుగుపెట్టి ప్రతి స్థలమందు దేవుని భయం ఉంటుంది అక్కడ ఆ స్థలంలో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ స్థలమందు నిశ్చయంగా దేవుడు ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కింద చూస్తే 17వ వచనం, భయపడి ఈ స్థలం ఎంతో భయంకరమో, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. హల్లెలూయా. దేవుని మందిరం అంటే ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు చెప్పాడు? యాకోబుకి మందిరం అంటే తెలియదు సరిగా, దేవుని స్వరం అంటే తెలియదు, దేవుని స్వరమే తెలియదు, దేవుని దర్శనమే తెలియదు, దేవుడు ఎప్పుడు మాట్లాడిన స్థితి అసలు తెలియదు. కానీ ఇప్పుడు చెప్తున్నాడు దేవుని గురించి. నిద్ర లేచిన తర్వాత ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు, ఇది దేవుని మందిరం. హల్లెలూయా. ఎక్కడ దేవునికి లోబడి భయపడతారో, ఎక్కడ దేవుని భయం ఒక వ్యక్తికి ఉంటుందో, ఎక్కడ ఏ వ్యక్తి దేవునికి సంపూర్ణంగా లోబడతారో అక్కడ ఆ వ్యక్తి దేవుని మందిరంగా పిలువబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం ఇది మందిరం అనుకుంటున్నాం కదా, లోబడినప్పుడే మందిరం అవుతుంది దేవుని దృష్టిలో. మన దృష్టిలో మందిరమే చర్చ. ఇది నేను కానీ మీరు కానీ వచ్చిన మనమందరం దేవునికి భయపడి దేవునికి వ్యతిరేకమైనవన్నీ వదులుకోగలిగితే మనకు దేవుడై ఉంటాడు, మనతో దేవుడు ఉంటాడు. హల్లెలూయా. మనకు తోడుగా ఆయన వస్తాడు. అంత మాత్రం కాదు, దేవుని మందిరంగా మనం కూడా ఉంటాం. మీరు మీ సొత్తు కాదు, విలువబడి కొనబడిన వారు కాబట్టి మీ దేహము నాది అన్నాడు. ఇందాక మనం ప్రారంభ వచనం ఏం చదివాము? 43వ అధ్యాయం యెషయా ప్రవచన గ్రంథము 5వ వచనం చదివాం. 3వ వచనంలో ఇవన్నీ ఉంటాయి. నీవు నీ సొత్తు కాదు అన్నాడు, నా సొత్తు నీవు అని. అంత బాధ్యత తీసుకోవాలంటే ముందు లోబడిన స్థితి ఉందో లేదో చూసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి దేవుడు? మీకు దేవుడేనా? సంపూర్ణంగా దేవునికి లోబడుతున్నారా? ఆయన చెప్పినవన్నీ చేస్తారా? డౌట్గా చూస్తున్నారు, నాకు వెళ్ళి కోపం కూడా చూస్తున్నారు. హల్లెలూయా. అబ్రహాంకు దేవుడు ఆయన లోబడినందుకు, యాకోబు కూడా దేవుడే సంపూర్ణంగా లోబడినందుకు ఆ స్థలంలో దేవుడు ఉన్నాడు. ఇది దేవుని మందిరమే అని చెప్పేసి అన్నాడు. ఇది పరలోకపు గమిని, పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గం ఇదే అని చెప్పేసి అన్నాడు. అక్కడ మనం చర్చకు వచ్చేది ఎందుకు? పరలోక రాజ్యం వెళ్ళడానికి కదా. హల్లెలూయా. ఇక్కడ నేర్చుకొని దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించే అనుభవం ఇక్కడ మనకు ప్రారంభమవుతే ఈ స్థితి మనం నిద్రించిన తర్వాత పరలోక రాజ్యం నాకు తీసుకుపోతుంది మన ప్రయాణాన్ని. అందుకోసం మనం వస్తున్నాం. అందుకే మనుషుల సహాయం వ్యర్థమని ఒక మాట చెప్పాను కదా, అక్కడికి వస్తున్నాయి. ఇప్పుడు హాయి పట్టణం మీదకి దేవుని తోడు లేకుండా అంతమంది పోయినా చిన్న మందను ఓడిపోయారు, ఏడ్చారు. ఎందుకు అంటే దేవుడు వారికి తోడుగా లేడు. ఇంకోటి, వారి పక్షంగా యుద్ధం చేసేది ఎవరు? దేవుడే. ఇశ్రాయేలు పక్షంగా ఇశ్రాయేలు దేవుడని యెహోవా యుద్ధం చేయుచుండెను గనుక ఒక్క దెబ్బతోనే యెహోషువ ఆ దేశములన్నిటినీ పట్టుకొనెను అని రాయబడి ఉంది. మీరు ఆలోచించండి, యుద్ధం చేసేది మనుషులను మనం అనుకుంటాం, కాదు, దేవుడే. హల్లెలూయా. దేవునికి లోబడినప్పుడు మన పక్షంగా యుద్ధం చేసేది దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు కూడా అంటాడు, దేవుడే నాకు తోడై ఉండకపోతే నువ్వు నన్ను ఒట్టి చేతులతోనే పంపించేవాడివి, లాభంతో అంటాడు. అందుకే దేవుని తోడు మనకు ఉండాలా, దేవుని తోడు మనకు
ఉండాలి. చాలామంది దేవుని తోడు లేకుండా వెళ్తుంటారు. దేవుని నమ్ముకున్నాం కదా, దేవుని తోడు ఎప్పుడు ఉంటుందంటే ఎవరైతే సంపూర్ణంగా లోబడతారో, సంపూర్ణంగా లోబడతారో తోడుతూ ఉంటారు, నిశ్చయం ఉంటారు. యెహోషువ గురించి మీకు తెలుసు కదా. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. 9వ చూడండి, యెహోషువ పుస్తకము 14వ అధ్యాయము 9వ వచనం చూడండి. నీవు నేను యెహోవాను నిండు మనసుతో అనుసరించివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయంగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యంగా ఉండును. హల్లెలూయా. నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక ఆ భూమిని నీకు నీ సంతానానికి ఇస్తానని యెహోషువతో అన్నాడు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. ఐగుప్తుల నుండి బయలుదేరింది చాలా లక్షల మంది, కానీ దేవుడు ఎక్కడికైతే తీసుకెళ్తున్నాడో అక్కడికి వెళ్ళింది మాత్రము ఇద్దరే. నా మాట మీకు అర్థమవుతుందా? ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ దేశానికి తీసుకొని పోతున్న దేవుడి అద్భుతాలు మోషే ద్వారా జరిగించి లక్షల మందిని విడిపించి నడిపించాడు. అయితే దేవుడు చెప్పిన వాగ్దాన దేశంలో ఇక్కడ బయలుదేరిన వాళ్ళు వెళ్ళింది ఇద్దరే. ఒకరు యెహోషువ, రెండోది కాలేబు వెళ్ళిపోయారు. ఈ ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోలేదు. వాళ్ళు ఎవరి నాయకత్వం ఉన్నారంటే మోసే, గొప్ప ప్రవక్త నాయకత్వం ఉన్నారు. ఈ మోసే చాలాసార్లు దేవుని దగ్గర బతిమాలుకున్నాడు. ఏమని? ఈ ప్రజలు తిరుగుబాటు చేసిన ప్రతిసారి వాళ్ళకంటే ముందు నన్ను చంపాయి, నువ్వు రాకపోతే మేమెత్త వెళ్ళిపోతాం అని ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వ్యక్తి ఈ మోసే. ప్రభువా, నీ ప్రజలను ఏం చేయొద్దు, వాళ్ళ మీదకి కీడు రానియొద్దు, వాళ్ళు లోబడలేదని నువ్వు ఎక్కువ కోపం తెచ్చుకోవద్దు. దేవుడు కూడా అన్నాడు, మోసే నువ్వు తప్పుకో, నేను వాళ్ళని చంపేస్తానంటే ఈ సేవకుడు చాలాసార్లు దేవుని పాదాలు పట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆయన కూల్ చేశాడు. కానీ ఇంత ప్రయాసపడినా కానీ ఎంతమంది బ్రతికించుకున్నాడు? ఆ మాట మీకు అర్థమైందా? 16 లక్షల మంది ఐగుప్తుని బయలుదేరితే ఇద్దరే పోయినారంటే ఈ సేవకుని ప్రార్థన ఏమైపోయింది? ఆ మాట మీకు అర్థమైందా? ఈ సేవకు ప్రార్థన అయిపోయింది. అన్నిసార్లు ఉపవాసం ఉన్న స్థితి ఏమైపోయింది? అంతగా దేవుని దగ్గర 40 రోజులు ఉపవాసాలు ఉండి మొరుపెట్టిన స్థితి ఏమైపోయింది? అందుకే ఒకవేళ మీరు జాగ్రత్తగా వినండి, దేవుని కనికరం మీ మీద లేకుండా దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టాడు అనుకో, సంఘం అంతా ఉపవాసం ప్రార్థించినా మిమ్మల్ని ఏం చేయలేదు. దేవుడే మీకు తోడుగా లేకపోతే ఎంతమంది మీ గురించి సహాయం చేసినా, ఎంతగా మీ గురించి ఆలోచించినా వాళ్ళ ప్రయాస అంతా వ్యర్థమైపోతుంది. అర్థమవుతుందా? ఒక వ్యక్తి గురించి మనం ఎంత ప్రయాసపడి, ఎంత చెప్పి, ఎంత చేసి, అన్ని రకాలుగా నచ్చ చెప్పినా కానీ వాళ్ళు దేవునికి అవకాశం ఇవ్వకుండా దేవునికి లోబడే మనసు వాళ్ళకి లేకపోతే ఈ ప్రయత్నాలన్నీ వ్యర్థమే. హల్లెలూయా. దేవుడు ఆ వ్యక్తికి తోడుగా లేనప్పుడు మనం ఎన్ని రకాలుగా ఆ వ్యక్తిని బాగు చేయాలనుకున్నా ఆ ప్రయాస వ్యర్థమైపోతుంది. గుర్తుంచుకోండి. అందుకే చర్చికి వచ్చిన మనమందరము మనుషుల సహాయం వ్యర్థమని రాయబడిన మాట వాస్తవం. ఎప్పుడు అంటే దేవుడు ఒక వ్యక్తికి తోడుగా లేనప్పుడు ఆ వ్యక్తి గురించి మనం ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆ ప్రయాసం వ్యర్థమైపోతుంది, ఆ ప్రార్థన వ్యర్థమైపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో మనలో దేవునికి లోబడే మనసు రానంత వరకు, మనము సంపూర్ణంగా నిండు మనసుతో దేవునికి లోబడినంత వరకు మన గురించి ఎంతమంది ప్రార్థించినా అవి వ్యర్థమే. అవి ఎన్ని సంవత్సరాలైనా సరే, పుట్టుకొద్దనే క్రైస్తవుని అని చెప్పుకుంటూ ఎన్ని సంవత్సరాల మందిరంలో ఉన్నా దేవునికి లోబడిన స్థితి నీలో ఉన్నప్పుడు, దేవునికి లోబడకుండా నువ్వు జీవిస్తున్నప్పుడు నీ గురించి ఎంత కాపరి కానీ, విశ్వాసులు కానీ, సంఘంగా ఉపాసన స్థితి కానీ ఎంత మొదలుపెట్టినా నీ జీవితంలో నువ్వు లోబడేంత వరకు మార్పు రానే రాదు. అందుకే మనుషుల సహాయం వ్యర్థము అన్నాడు. మనుషుల సహాయము వ్యర్థము. దేవుడే వదిలేస్తే ఎవరైనా బాగు చేయగలుగుతారా? నేను ఒక మాట చెప్పాను, యోనాను నినేవె పట్టణానికి వెళ్ళు అని చెప్పింది దేవుడు. లోబడకుండా తార్షీషుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ప్రయాణంలో ఆటంకం వచ్చింది. అక్కడున్న వాళ్ళందరూ వారి వారి దేవతలకు ప్రార్థన చేశారు. ఆయన పరిస్థితిని బాగు చేసుకున్నారా? వాళ్ళ సహాయం మంచిదైందా? దేవుడు ఒక వ్యక్తికి వ్యతిరేకమైతే వాళ్ళు ఎంత ప్రార్థించినా, ఎంత ప్రయాసపడినా వాళ్ళ ప్రయాస వ్యర్థమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నా మాట మీకు అర్థమైందా? మన విషయంలో చాలాసార్లు సేవకుడు ప్రార్థన చేస్తున్నా, చాలాసార్లు సంఘం ప్రార్థన చేస్తున్నా, మీలో మార్పు రానంత వరకు, సంపూర్ణంగా దేవునికి లోబడే స్థితి మీకు వచ్చేంత వరకు ఆ ప్రార్థన మీకు రాదు, ఆ ప్రార్థన యొక్క ఉపయోగం మీకు కలగదు. హల్లెలూయా.
ప్రార్థన చేసేది నిజంగా నేను నేర్చుకుంటూ కొంతమంది గురించి ప్రార్థన చేసిన కొంతమందిలో మార్పు ఎందుకు రాదు అని అంటే వాళ్ళకు లోబడాలని లేదంతే, దేవునికి లోబడదామని లేదు. అలాంటప్పుడు దేవుడు తోడు వారికి ఉండదు. హల్లెలూయా. యాకోబుతో ఏమన్నాడు? భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉంటాను. మనతో అట్లా చెప్పాలి దేవుడు. అట్లా చెప్పాలంటే మనం ఏం చేయాలి? దేవునికి ఇప్పుడు చెప్పడం ధైర్యంగా దేవుడు నాకు తోడుగున్నాడని ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పండి. మొదట అందరూ ఎత్తినారు కదా చేతులు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ధైర్యంతో బ్రతకాలి. ఉన్నది ఒక జీవితం. చర్చికి వచ్చినప్పుడే కాకుండా బయట ఉన్నప్పుడు కూడా మన ఆలోచనలు ఎట్లున్నాయో, మన అలవాట్లు ఎట్లున్నాయో, దేవుని వాక్యానుసారంగా ఉన్నాయో లేదో చూసుకొని మనకు తెలిసి కూడా మనం తప్పు చేస్తే దేవుడు అతనికి తోడుగా ఉండడు. దేవుడు అతనికి తోడుగా ఉండకపోగా మనం ఆ వ్యక్తి గురించి ఎంత ప్రయత్నించి ప్రార్థన చేసినా అది ఆ వ్యక్తికి క్షేమకరమైన స్థితిని తీసుకొని రాలేదు. 11వ కీర్తన 3వ వచనంలో ఏమనుంటో తెలుసా? పునాదులే పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలుగుతారు? హల్లెలూయా, హల్లెలూయా. మొన్న జొన్నవాడ వెళ్ళానని చెప్పాను. జొన్నవాడ వెళ్ళాను, సావుకి వెళ్ళాను. సుదర్శన్ అతని పేరు, మీది బస్తీలో. వాళ్ళు తిమ్మాపూర్, ఇక్కడ షాబాద్ దగ్గర తిమ్మాపూర్ ఉంటారు. ఆ రాత్రి ఆయన బోనాల విషయమై వెళ్ళి కొంచెం మందాగి వచ్చాడంట. దేవుని నమ్ముకొని శ్రద్ధగా ఉండే వ్యక్తి. రాత్రి టాయిలెట్ కానీ లేచి ముందుకు వెళ్ళి సంపులు అట్లే పడిపోయి అట్లే ప్రాణం విడిచిపోయినాడు. తెల్లారిన తర్వాత వీళ్ళు చూసుకున్నారు. దేవుడు ఎందుకు అట్లా చేశాడు? ఆ మాట మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుని తోడుంటే అలా జరుగుతుందా? జరగదు. ఈ సాంసన్ను కూడా దేవుడు వదిలిపెట్టాడని రాయబడింది. సాంసన్ను ఎప్పుడు వదిలిపెట్టాడో తెలియదంట. ఆ బలం, అభిషేకం ఎప్పుడు పోయిందో తెలియదు. అందుకే పూర్ణ మనసుతో ముందు ఎవరికి లోబడాలి? నిండు మనసుతో దేవునికి. దేవుడు ఏది చెప్తే దాన్ని చేయడానికి మనం ఇష్టపడితే మనకు దేవుడు, హల్లెలూయా, మనకు తోడుగా ఉండే దేవుడు. మనం అడుగుపెట్టి ప్రతి స్థలం ముందు మనల్ని కాపాడుకొని క్షేమాన్నిచ్చే దేవుడు ఆయన. మనం మన పని మనదే, దేవుని పని దేవుని అనుకుంటే ఈ లోకం అంతా ఆశమాసి కాదు. మనం జీవించాలంటే చాలాసార్లు ఏడ్చిన రోజులు మనకు ఉంటాయి, చాలాసార్లు కృంగిపోయిన రోజులు మనకు ఉంటాయి. మన జీవితంలో మనము మన జ్ఞానాన్ని ఉపయోగించి ముందుకు సాగలేని స్థితి ఎన్నోసార్లు మనకు వచ్చే ఉంటుంది. మనకు తోడుగా లేకపోతే, యెహోవా మనకు తోడుగా లేకపోతే, యేసయ్య మనకు తోడుగా లేకపోతే ఈ జీవితాన్ని మనం ముందుకు తీసుకొని పోలేం. హల్లెలూయా. ఆత్మీయంగా చెప్తున్నా. బయట ఉన్న వాళ్ళు బ్రతుకుతున్నారు కదంటే వాళ్ళ బతుకు నరకమే. మనం పరలోక రాజ్యం వెళ్ళాలనుకుంటే ముందు దేవుడు మనకు తోడుగా ఉండాలా. ఆ స్థలం దేవుని మందిరం అయి ఉండాలా. అక్కడ పరలోకపు గవిని మార్గం ఏర్పడి ఉండాలా. అప్పుడే హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు అందరికీ దేవుడు ఉండడానికి అర్హుడే. మనకు దేవుడో కాదో చూసుకోవాలి. ఎప్పుడు దేవుడై ఉంటాడు? లోబడినప్పుడు. నిండు మనసుతో లోబడిన ఈ యెహోషువ ఒక్కొన్ని ఆ కాలేబును వీళ్ళిద్దరిని మాత్రము వాగ్దాన దేశంలో తీసుకొని పోయాడంట. మిగతా వాళ్ళ విషయంలో మోసే ఎన్నిసార్లు ప్రార్థించినా, ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నా, ఎంతగా దేవుని ఉగ్రతను ఆపినా మధ్యలోనే రాలిపోయారు. కానీ మోసే యొక్క ప్రార్థన కానీ ఉపవాసం కానీ వ్యర్థమైపోయింది. ఒకవేళ నిజంగా మోసే యొక్క ప్రార్థన మంచిగా ఫలించింటే ఇద్దరు కాకుండా కొంతమంది అన్న చాలా మంది గురించి ప్రార్థన చేశాడు మోసే. మీకు నిర్గమకాలంలో చూస్తే చాలా మంది గురించి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఏమైపోయింది? ఆ ఉపవాసం ఏమైపోయింది? హల్లెలూయా. నేను రానుపో మోసే, లోబడలేదు, నాకు లోబడలేదు, నేను రానుపో అన్నాడు. నువ్వు రాకపోతే ఎట్లా బతిమాలుకుని మళ్ళీ 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది పని ఒప్పించుకున్నాడు. ఆయన ఏమైపోయింది? నేను వస్తే ఇలా చంపుతాను ఖచ్చితంగా, నీ ఇష్టం అంటే వాళ్ళు బాగుపడతారు మరి రాప్రభా అని చెప్పేసి తీసుకుని పోయాడు. మళ్ళీ మధ్యలో చనిపోయి కోరహుతో పాటు ఒక సమాజం అంతా దేవునికి సేవకు వ్యతిరేకమైపోయి విడిచి బ్రతుకునే వాళ్ళని అట్లే మింగేశారు. హల్లెలూయా. చెప్తే నువ్వు వినవు మోసే. వాళ్ళు లోబడితే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నేనే తోడుకుంటా. లోబడలేదు కాబట్టి నువ్వు వాళ్ళు పిలుచుకుని నేను వస్తే వాళ్ళని చంపేస్తా, జాగ్రత్త అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కొన్నిసార్లు దేవుడు ప్రార్థన చేయొద్దు అంటాడు. ప్రార్థన నిన్ను చదివించినట్టున్నారు కదా, ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయంలో వీళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయొద్దు, చేస్తే నేను వాళ్ళకి తోడుగా వచ్చి వాళ్ళు నాకు లోబడకపోతే చంపేస్తానని చెప్తాడు. ఇర్మీయా ఓరికరవా తెలుసా మాట? 11వ అధ్యాయంలో ఒక వచనం ఉంటుంది. ఇర్మీయా 11వ అధ్యాయం 14వ వచనం. కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము, వారి నిమిత్తము మొరపెట్టకుము, ప్రార్థన చేయకుము. వారు తమ కీడును బట్టి నాకు మొరపెట్టినప్పుడు నేను వినను. హల్లెలూయా. మరొక మాట
మరొక మాట 7వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొరపెట్టునైనను ప్రార్థన అయినను చేయకుము, నన్ను బతిమాలు కొనకుము, నేను నీ మాట వినను. హల్లెలూయా. ఎప్పుడు ప్రార్థన చేయండి 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 అని చెప్తున్న దేవుడు ఇప్పుడు ప్రార్థన ఎందుకు చేయొద్దు అంటున్నాడు అంటే, ప్రార్థన చేస్తే వాళ్ళంపటికి వెళ్తాడు, వెళ్ళిన తర్వాత వాళ్ళ లోబడని స్థితి ఉందనుకో అక్కడ చంపేస్తాడు. ఇది భయాన్ని కలిగిస్తుందేమో కానీ అక్కడ జరిగింది. మళ్ళీ మోసే వద్దు ప్రభా నీకు నీ యొక్క కోపం రాకూడదని బ్రతిమాలుకొని ఉపవాసంని ప్రార్థన చేశాడు. ఆయన ఆ యొక్క సేవకుని యొక్క ప్రార్థన కూడా వ్యర్థమైపోయింది. అందుకే మీ గురించి విజ్ఞాపన చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, మీ గురించి ప్రార్థన చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, ఒక సంఘ కాపరిగా మీ గురించి విజ్ఞాపన చేసే వాళ్ళు కూడా ఉంటారు. అవన్నీ మీకు ఎప్పుడు ప్రయోజనం అవుతాయి అంటే మీ మనసు మారి నూతనపరచబడి దేవునికి లోబడిన స్థితి మీకు వచ్చేంత వరకు దేవుడు మీకు తోడుగా ఉండడు. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమైనాయా? యాకోబుతో దేవుడు అంటున్నాడు, భయపడవద్దు, ఇది మొదలుకు నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. ఆ యాకోబుకు తోడుగున్న దేవుడు మనకు తోడుగుండాలని కోరుకొని మనం కూడా యాకోబు లోబడినట్టుగా మన సొంత ఆలోచన లేకుండా ఏ బలహీనతలు ఉన్నాయో, ఏ దేవునికి వ్యతిరేకమైన చెడ్డ అలవాట్లు ఉన్నాయో, దేవునికి నచ్చని విధంగా మెచ్చని విధంగా మన హృదయంలో మన మనసులో ఏవి నింపుకొని ఉన్నామో అవన్నీ వదిలించుకుంటే దేవుడు అప్పుడు చెప్తాడు, బిడా నేను నీకు దేవుడను, నీకు తోడై ఉంటాను, నేను నీకు తోడై ఉండి నువ్వు అడుగుపెట్టే పరిస్థితుల్లో నేను ఆశీర్వదిస్తాను బిడ్డ అని దేవుడు చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చెప్పుకుంటే కాదు, మనం చేసేటివన్నీ చేసుకుంటా నేను దేవుడిని క్రిస్టియన్ మనం అనుకుంటే కాదు, దేవుడు చెప్పాలి నేను నీకు దేవుడనని. అబ్రహాం చెప్పలే నాకు దేవుడని, అబ్రహాంతో చెప్పాడు నేను అబ్రహాము దేవుడను. ఇసాకుతో చెప్పాడు నేను ఇసాకు దేవుడను. యాకోబుతో చెప్పాడు నేను యాకోబు దేవుడను. హల్లెలూయా. దేవునికి లోబడిన విధంగా ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి గురించి ఎంతమంది ప్రార్థించినా వారి ప్రయాసము వ్యర్థమే. అందుకే అవకాశం ఉన్నప్పుడే, జీవితం ఉన్నప్పుడే ఇంకా దేవునికి వ్యతిరేకంగా ఏవేవి ఉన్నాయో అవన్నీ వదిలేసుకొని పూర్ణంగా దేవునికి లోబడండి. ఆయన బాధ్యత కలిగి మిమ్మల్ని నడిపిస్తాడు, మీకు తోడుగా ఉంటాడు, మిమ్మల్ని కాపాడుకునే విషయంలో కునుకడు, నిద్రపోడు. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎదురుకున్న వాళ్ళ వాక్యం వింటున్నారో లేదో మనకు తెలియదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. రబ శరందర నరతుర